కూడా వ్యక్తులను కూడా పట్టి పోలీసులకు అప్పచెప్పారు. ఆ చెక్ డ్యామ్ ను పేల్చే ప్రయత్నం చేస్తుంటే రైతులు వెళ్లి ఆ ట్రాక్టర్ ను జిలెటిన్ స్టిక్స్ ను పేల్చడానికి వచ్చిన ఇసుక మాఫియా గుండాలను పోలీసులకు పట్టించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్న స్థానిక ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని కాపాడింది. రైతులు రెడ్ హ్యాండెడ్ గా జిలెటిన్ స్టిక్స్ ను ట్రాక్టర్లతో సహా పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటేనే ఇది స్పష్టంగా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్ర. ఇది రైతులు ఇచ్చిన కంప్లైంట్. భోజనపేట, కొత్తపల్లి రైతులు పోలీస్ స్టేషన్ లో 100 మంది రైతులు సంతకాలు పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి రైతులే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే. అంటే ఆనాడు హుసేన్ మియా వాగు మీద ఇసుక మాఫియా గుండాలను అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ మానేరు మీద చెక్ డ్యాం పేల్చి ఉండేవాళ్ళు కాదు. ఆనాడు మేము పేల్చే ప్రయత్నం చేసినా, రెడ్ హ్యాండెడ్ గా దొరికినా మా మీద కేసు కాలేదు, మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి ఇవాళ వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ చెక్ డ్యాం పేలి 3 రోజులైంది, ఇప్పటి వరకు ఏ చర్య లేదు. స్వయంగా ఇక్కడ ఉండే ఇరిగేషన్ డిప్యూటీ పాలకుర్తి రవి, ఇరిగేషన్ ఇంజనీర్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది, గిలటిన్లు పెట్టి చెక్ డ్యాం ను పేల్చేసినారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి 3-4 రోజులైనా ఇప్పటి వరకు చర్యలు లేవు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హైదరాబాద్ లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు, ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కూలుస్తారు. అంటే మీ ప్రభుత్వం కూల్చివేతలేదు తప్ప కట్టుడున్నదా? హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాలో, అటు చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు. ఇదేనా మీరు చేసింది? ఏమైనా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్క చెక్ డ్యాం అన్నా మీరు కట్టారా? ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం 1200 చెక్ డ్యాములు కట్టింది. మిషన్ కాకతీయ ద్వారా 44,000 చెరువుల పునరుద్దరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మానేరు వాగు సస్యశ్యామలమైంది. ప్రతి వాగు మీద, వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది. రైతులకు బంగారముల 2 పంటలు మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? ఇసుక ఆగడాలు సాగడం లేదని, ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గిలటిన్లు పెట్టి పేల్చేస్తారా? వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా? హుసేన్ మియా వాగు మీద రైతులు వచ్చి 100లాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు. ఇవాళ మానేరు వాగు మీద చెక్ డ్యాం పేల్చేస్తే ఇప్పటికీ దొంగల్ని పట్టుకోరు. మీరు ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తారు. ఏమని? అది లేలే నాణ్యతా లోపమని మాట్లాడతారు. కట్టింది ఎవరు? కట్టింది ఈనాటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీయే కదా, రాఘవ కన్స్ట్రక్షనే కదా కట్టింది. మరి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరి మీద తీసుకోవాలి? ఇలా రాఘవ కంపెనీ ఇలా హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీకి 1,000 కోట్ల రూపాయల రోడ్లు వేస్తా ఉన్నాడు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ లో 1,000 కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు. హైదరాబాద్ మల్లన్న సాగర్ నుంచి మరి మూసీ ప్రాజెక్టు తీసుకుపోయే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా 1,000 కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు. హెచ్ఎండబ్ల్యూఎస్ లో 1,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు చేస్తుండు. మరి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి. ఆ టెండర్